నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యోగా డే స్పెషల్ పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. యోగాను జీవన విధానంగా మార్చుకోవాలన్న ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. యువత యానిమేషన్ రంగంలో రాణించాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కుకట్పల్లిలో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. హన్మకొండ జిల్లా అభివృద్ధిపై దిశ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో యోగా డే స్పెషల్ పోస్టల్ స్టాంప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రధాని మోదీ ఈ ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో జరుపుకుంటున్నామని, యోగాను ప్రధానమంత్రి మోదీ విశ్వవ్యాప్తం చేశారన్నారు. యోగాను క్రీడల్లో భాగం చేయాలని సూచించారు. యోగాను జీవన విధానంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various Asian Games, Commonwealth Games and ultimately Olympic Games. You are all aware, any history has to be created only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. కరీంనగర్లో జీఈఈ ఇన్స్టిట్యూట్స్ మీడియా ఆర్ట్స్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్, ప్రైమర్, యానిమేషన్, వీడియో ఎడిటింగ్లలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు. నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్లు తెలంగాణ ప్రధాన గమ్యస్థానమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కుకట్పల్లి స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ యోగా మన భారతీయ సాంప్రదాయానికి చిరునామా అని, ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ యోగాని తమ దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని, యోగా ద్వారా శరీరానికి చురుకుదనం, మనసుకు ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. తొడలు పిక్కలు రెండేళ్ళ పుట్టండిలా మీకు బోత్ లెగ్స్. మన విద్య ఆశ్రమ పాఠశాల, మన విద్య ఆశ్రమ పాఠశాల. మన గురుతుల్యులు అని ఎంత మనం పూజిస్తూ ఉంటామో, ఏ ఆశ్రమాలని గురువులు ఎంత మనం పూజిస్తూ ఉంటామో అలాంటి దేశం మనం. కానీ విదేశీయుల దురాక్రమణతో, ఆ దుర్మార్గాలతో కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు మన సంస్కృతి మీద దాడి జరిగింది, మన విశ్వాసం మీద దాడి జరిగింది,
ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టిండు నరేంద్ర మోదీ గారు. అందువల్ల పవన్ అనౌన్స్ చేసినట్టుగా 11వ యోగా దినోత్సవాన్ని ఇలా కూకట్పల్లి జరుపుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యోగా డే జరుగుతుంది. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిఆర్డీఓ ఆధ్వర్యంలో దిశా కమిటీ చైర్మన్ మరియు ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన హన్మకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, వరంగల్ నాయని రాజేంద్ర రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులు పాల్గొన్నారు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ దిశా మీటింగ్లో మనం ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ యాడ్ చేయాలి, లైక్ రైల్వేస్. ఎందుకంటే మనకి ఇక్కడ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క ఇట్లా ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుంది, వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఎంతవరకు వచ్చిందని ఐడియా ఉండాలి మనకి. ప్లస్ రైల్వేస్లో కూడా ఇట్ ఈస్ ఏమంటారు, ఇట్ ఈస్ లింక్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి యూ షుడ్ నో వాట్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ అండ్ వాట్ నీడ్ టు బి డన్ అనేది. అట్లాగే టూరిజం కూడా మనకి అవసరము. సో టూరిజం అఫీషియల్స్ని పిలవని, స్కీమ్స్ ఎట్లా నడుస్తున్నాయి, తర్వాత ఎక్కడ వరకు ఫండ్స్ వచ్చినాయి, తర్వాత ఇంకెన్ని రావాలి, ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాం, ఎందుకు ఒక స్కీమ్ ఆగిపోయిందంటే దాని రీజనింగ్ ఏంటి మనము చేసుకుందాము. టిల్ దెన్ మీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రౌండ్లో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి. మీరు నెక్స్ట్ మీటింగ్లో మీ డేటాలో ఎన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేశారు, దాని అవుట్కమ్ ఏందనేది కూడా ఐ వాంట్ టు సీ. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కంప్లీట్గా మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంది, కంపారిటివ్ స్టడీ కోసం మనకి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంది. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. గత పాలకుల మాదిరిగా వ్యవహరించకుండా ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సూచించారు. ఆ పరీక్షకు ఒక 5,500 6,000 మంది ఆల్రెడీ విఆర్ఓలు విఆర్ఏలు అప్లై చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగులు వాళ్ళు సుమారుగా 5,000. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి వేకెన్సీస్ కేవలం 10-11,000 మాత్రమే. ఎన్ని వేలు? 60,000 వేకెన్సీస్. 40 లక్షల నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్, ఈ ప్రభుత్వం రావడానికి బస్సు యాత్ర చేసినటువంటి నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ కు 60,000 వంగ ఇంకా 1,50,000 ఖాళీలు వెళ్తాయి. నువ్వు ఖాళీలు లేవని అధికారులు చెప్తే సరిపోదు. మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టు, మేము వస్తాము. అందరం నిరుద్యోగులను ఉన్నత అధికారులను కూర్చునబెట్టి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను కూర్చునబెట్టి రివ్యూ చేసి మొత్తం జాబులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. పీస్ఫుల్గా ఉద్యమం చేస్తాం. ఎలాంటి మీరు ఇచ్చిన నిరుద్యోగులందరూ కలిసి నేను ముఖ్యమంత్రి చేశాడు పోయినా. మరి అట్లాంటి వాళ్ళకు ఒక క్లర్క్ పోస్టు, ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు, ఒక అసిస్టెంట్ పోస్టు, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు కూడా ఇవ్వడానికి ముందుకు రావడానికి ముఖ్యమంత్రి. ఏదో నిరుద్యోగులు ఆవేదనగా, అక్కిరోదన, ఆందోళనగా మాట్లాడిందని దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, దాన్ని పాజిటివ్గా తీసుకొని ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ పాలనలో అందరికీ రైతు బంధు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జనారం మండలంలో చేపట్టిన రైతు మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హయాం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చాలా ఎకరాలకు రైతు భరోసా రాలేదన్నారు. వీరికి పెట్టుబడి సాయం ఇవ్వకపోతే 2 లక్షల మంది రైతులతో ఓఆర్ఆర్ పైన వంటవార్పు చేపడతామని హెచ్చరించారు. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే దిమ్మ దిగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే సోపతికి, మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి, మల్లారెడ్డి వెళ్ళడా మన సోపతికి, వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడా దిగడా? మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా 1000 స్తంభాల గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఇతర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఈరోజు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నగారికి వరంగల్ వెస్ట్ మనం యోగా అనేది భారతీయ వారసత్వ సంపద. దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే నిజంగా కృష్ణమూర్తి గారిని చూస్తుంటే ఆ ఏజ్లో 70 ఏళ్ళ ఏజ్లో నేను కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు పాత కలెక్టర్ లావణ్య గారు వచ్చిన ఉత్సవాన్ని సందర్భంగా పురస్కరించి అందరూ కూడా భారతీయ సంస్కృతిని కాపాడడానికి దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 76 years of age. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషికి శారీరక మానసిక సమస్యలతో నిరంతరం బాధపడుతూ అనారోగ్యమైన జీవితాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పటాన్చెరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. దీనిపై భారం వేయాలి. ఇలా లంబార్ రీజన్లో ఇలా నెమ్మదిగా ఇలా వంగాలి. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. తీసుకుంటూ ఎడమవైపు పూర్తిగా బ్యాక్ సైడ్ చూడగలగాలి. నెక్స్ట్ శ్వాస వదులుతూ ముందుకి ఇన్హేల్. ఎవరైనా కొంచెం చక్కర వచ్చినట్టయితే కింద కూర్చోండి. వచ్చిన వాళ్ళే, ఎందుకంటే స్వామిని సంకల్పంలో భాగస్వామి అవుతూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జనగామలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు. దీన్ని తీసుకువెళ్ళడానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలుసు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభ సూచకంగా మనం జ్యోతి ప్రజ్వలన చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని, డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారిని, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ గారిని, అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున డిఎంహెచ్ఓ శ్రీ మల్లికార్జునరావు గారిని, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా సాదరంగా ఇప్పుడు మనం షోల్డర్ స్ట్రెచ్చింగ్ అండి. జాగ్రత్తగా హ్యాండ్స్ ఓపెన్, రెండు చేతుల్ని పామ్స్ బయటికి అండి. అరచేతులు ఇలా ఉన్న వాటిని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకుంటూ కమాన్ స్ట్రెచ్ అప్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వైద్య శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిఎంహెచ్ఓ మనోహర్, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. మన మనసు మన కంట్రోల్లో ఉండడానికి ఒక 2 times మళ్ళీ ఒకసారి డీప్ బ్రీత్, స్లోగా కాలు తీసుకోండి, స్లోగా వదిలేయండి. ఇప్పుడు ట్విస్టింగ్ చేద్దాం. ట్విస్టింగ్ అంటే మెడని సైడ్ తిప్పాలి. స్లోగా గాలి తీసుకుంటూ ఎడమ వైపు తిప్పండి. మీ మెడని గాలి వెనకాల పాదాలు కొంచెం దూరం పెట్టుకోండి. స్లోగా బెండ్ అవ్వాలి. వెనక్కి పెట్టే వెనకాల హీల్స్ పట్టుకోవాలి. కుడి చేతితో కుడి హీల్ పట్టుకోండి, ఎడమ చేతితో ఎడమ హీల్ పట్టుకోండి. బెండ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు యోగా చేయడం వలన వారి ఆయుష్ పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిడబ్ల్యూసిడి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నిజంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ హల్దీ అనేది భారతదేశం కల్చర్లో మీరు ఏ మంచి పని చేసినా ఈ రోజు మనం చూసుకోవచ్చు. కొన్ని రోజులు శుక్రవారం కానీ శనివారం చేయాలని ఇండియా ప్రజాపాలన చేసి నిజంగా మన హక్కుని మనము ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము. దానికి నిజంగా మనం గర్వపడాలి.
నషాముక్త్ భారత్ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవంలో భాగంగా కేంద్ర విద్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనార్థాలపై జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ ఆయన మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, సరఫరా చేసినా, సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Other houses also, backward and sideways and forward also, look straight. Counter, declaring repeat the matter, students. I promise to be an active participant in the ongoing fight against drug abuse in the ongoing Telangana government's resolution in creating a అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బొల్లారం మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో యోగా డే నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ కోత్వాల్ హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ యోగా ఏకాగ్రత మరియు స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు సింహాచలం, పాఠశాల సిబ్బంది, బీజేపీ పట్టణ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్, కృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు టి రవీందర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టి మేఘనారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షులు సరిత, శ్రీకాంత్ సరి తదితరులు పాల్గొన్నారు. ప్రతినిత్యం అందరూ అభ్యసించడం వల్ల ఎలాంటి రోగాలు దరిదాపులో కూడా రావు. కావున మేము ఇక్కడ ఈ స్ఫూర్తి యోగా ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఫ్రీ యోగా, ఉచిత యోగా నిర్వహిస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి ఎందరో వచ్చిపోతున్నారు. ఎన్నో సమస్యలను ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క సమస్యలను తక్కువ చేసుకొని పోతున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ యోగా పట్ల అవగాహన కల్పించుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారతదేశం రామ్దేవ్ బాబు ఉన్నాడు, మరి మన దగ్గర లక్ష్మణ్ బాబా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మరి యోగా బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ రోగులు, ప్రజలతో మాట్లాడారు. 2 వారాలకు పైగా దగ్గు లక్షణాలుంటే క్షయవాదిగా అనుమానించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణకై పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. నేను క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటానని, క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలియజేస్తానని, క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి జరిగితే చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెల 1000 రూపాయలు పోషణ భత్యం అందరికీ తెలియజేస్తానని, అందరితో కలిసి పనిచేస్తానని ఈ రోజు నేను మనస్సాక్షిగా నివారణ జీవిత ఆశయమని పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద ఈ క్యాంపెయినింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. సో ఐ రిక్వెస్ట్ సీఎం గారు టు రిలీజ్ ద ఫండ్స్ తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఫర్దర్ స్టడీస్ కోసం స్టూడెంట్స్ కి చాలా బాధపడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫీజు రియంబర్స్ ఇంకా మాకు స్కాలర్షిప్స్ రావట్లేదు అనేసి ఫర్దర్ స్టడీస్ వాళ్ళు మానేశారు. సో ఐ రిక్వెస్ట్ సీఎం గారు టు రిలీజ్ ద ఫండ్స్. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖకి మంత్రి కూడా మీరే కొనసాగుతున్నారు. కానీ పూర్తిగా విద్యారంగాన్ని సమీక్ష చేయకుండా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఇంకెంతకాలం కాలయాపన చేస్తారని చెప్పి మేము ఏవేవిగా ఆరోపిస్తున్నాము. మీరు తక్షణమే ఈ విద్యా సంవత్సరం
అదేవిధంగా విద్యార్థుల గురించి కూడా ఈ దేశ పౌరులు విద్యాలయాల్లోనే వాళ్ళ దేశ భవిష్యత్తు ఉన్నది అనేది అనేక మంది చెప్పారు. కానీ ఆ దేశ భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తును కూడా అగమ్య గోచరంగా అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నదని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా విద్యాశాఖ మీద చొరవ తీసుకుని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే బేషరతుగా ఇమ్మీడియట్లీ విడుదల చేయాలని. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగాతో మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని సాగర్ సిమెంట్స్ హెడ్ చైర్ నర్సింగ్రావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సాగర్ సిమెంట్స్ కార్పొరేషన్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. భావితరాలు నిరంతరం యోగాను చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి, హెచ్ఆర్ మరియు సీనియర్ మేనేజర్ నర్సింగ్రావులు మాట్లాడుతూ భారతదేశం విశ్వగురువు అని, ఎంతో మంది యోగులు మహనీయులు విజ్ఞానాన్ని అందించారని అన్నారు. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు యోగాను చేశాం. అందరూ ప్రపంచానందరికీ కూడా జ్ఞానభిక్షను ప్రవేశపెట్టినటువంటిది, జ్ఞానభిక్షను ఇచ్చినటువంటి దేశంగా మనం భారతదేశాన్ని చెప్పుకుంటాం. ప్రపంచంలో చాలా దేశాలకు ఉనికి లేనప్పుడే భారతదేశం జగద్గురు విశ్వగురు స్థానంలో విలసిల్లింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి వైద్య విద్య, మన దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రాచీన భారతీయ ఆయుర్వేదము ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండి అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే 2025. సో 21st June ఇక్కడ మా సాగర్ సిమెంట్స్ ఆఫీస్లో వీ హ్యావ్ కండక్టెడ్ అ యోగా సెషన్. సో చాలా బాగా అనిపించింది. స్పెషల్ స్లోగా అరచేతులతో కళ్ళు మూసుకొని అరచేతులు చూస్తూ కలుగుతుంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఏసీపీ రామగుండం గారి సూచనల మేరకు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప జంక్షన్ చౌరస్తాలో ట్రాఫిక్ అవేర్నెస్పై ప్రాక్టికల్ అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్పై ప్రాక్టికల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఏ విధంగా ట్రాఫిక్ నియమ నిర్బంధాలు ఉల్లంఘన జరుగుతుంది, దాన్ని మనం ఏ విధంగా నియంత్రించాలి, అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ కావాలి, అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఏ విధంగా మనం పాటించాలి, అట్లాగే ఎల్లో సిగ్నల్ పడ్డప్పుడు ఏ విధంగా పాటించాలి, అట్లాగే గ్రీన్ పిల్లలకు కూడా. అంటే గతంలో ట్రాఫిక్ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరిగినాయి. అందులో స్కూళ్ళ వరకే ఉండి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు రోడ్ ఎక్కువ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి దీనికి మిగతా అందరూ కూడా సహకరించాలని, అట్లాగే రోడ్డు నియమ నిబంధనలు పాటించి ప్రమాదరహితంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి వాహనదారులందరికీ మా యొక్క విజ్ఞప్తి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు తన ఇంటి వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యోగా వలన మానసిక శారీరక కలయికతో ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ఇంకా దీనికి సూక్ష్మంగా ఒక పంచప్రాణాలు ఉంటుంది. కూర్మ, నాగ, కిరుగ, దేవదత్త, ధనంజయ. అది ఇంటర్నల్ గా పనిచేస్తుంటుంది. ఇది సూక్ష్మ నాళాలకు పనిచేసేది వచ్చి సూక్ష్మ ప్రాణ, స్థూలానికి పనిచేసేది స్థూల ప్రాణ. రూపంగా స్థూల ప్రాణానికి కావాల్సిన వాయు పదార్థాన్ని ఆ మాతలు ఉత్పత్తి చేసిస్తుంది మనకి. ఆ విధంగా ఒక డాక్టర్ ఏ విధంగా మనం నిర్ధారిస్తారంటే నాడి చూస్తారు, పల్స్ రేట్ చూస్తారు. పల్స్ రేట్ రాష్ట్రంలో విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఈ నెల 23న తెలంగాణ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం దేశంలోని ప్రైవేటు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా కేటాయించి వారికి అయ్యే ఫీజును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని అన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నారు. ఈ అంశానికి మద్దతు చెప్పండి మాట్లాడు. ఈ అంశానికి తక్షణంగా ప్రెషర్ బిల్డ్ అయితే గవర్నమెంట్ మీద ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. మన పిల్లలు నిరుద్యోగుల కోసం కొంత ఇన్సెంటివ్స్ పెట్టడం, ప్రసారానికి నోచుకోలేదు. యువ వికాస్ ఏమైంది? ఈ యువ వికాస్ ఏమైంది డిమాండ్ చేస్తూ ఈ యువ వికాస్ ఉన్నవాడు తెలంగాణ నష్టమైందని కోరుకున్నాడు. నాకు ఉప ముఖ్యమంత్రి దురదృష్టం అంటావా ఏమంటావు? ఇది మన కర్మ అంటే ఆయన మనం ఉప ముఖ్యమంత్రి ఉంటాం, మన కర్మ. సరే ఉన్నావు పోయి తెలంగాణ సునీత పోయి పాలించిపోయి పర్సెంటేజ్ నీకు అవకాశం వచ్చింది.
నీతి నిజాయితీ పరిపాలిస్తాం ప్రమాణం చేసిన గవర్నర్ దగ్గర గవర్నర్ చెప్తాం ఇదో మీ మంత్రులు పర్సెంటేజ్ తీసుకుంటారు కాబట్టి సీఎం చెప్తే ఆ పని గవర్నర్ చేయబోతాం అతి త్వరలో గవర్నర్ అపాయింట్మెంట్ అడిగి మంత్రులను బర్తరఫ్ చేయాలని. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో వైభవంగా నిర్వహించారు. కార్యకర్తలు అభిమానులు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి నుండి సుమారు 4 ఎకరాల 28 గుంటల వ్యవసాయ భూమిని విక్రయదారుని భార్య కుమారునికి తెలియకుండా పెద్దపల్లి మండలం రాఘవపూర్ తాజా మాజీ సర్పంచ్ అక్రమంగా పట్టా తీసుకున్నాడని వచ్చిన వార్తలతో మాజీ సర్పంచ్ అడప్ వెంకటేష్ భూమి విక్రయదారుడు రాజశంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి విక్రయదారుడు రాజశంకర్ మాట్లాడుతూ తనకు మతిస్థిమితం సరిగ్గానే ఉందని, తాను ఆరోగ్యంగా మానసికంగా చాలా బాగానే ఉన్నానని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తాను ఈ భూమిని విక్రయించానని పేర్కొన్నారు. మాట్లాడు ఇగో నా ఏదో పంచింది ఏం లేదు కోర్టుల కేసు నడుస్తాను చూడండి. ఆ కుప్ప మీద రిజిస్ట్రేషన్ చేసినావా? ఆ కుప్ప మీద రిజిస్ట్రేషన్ చేసినావా? రిజిస్ట్రేషన్ ఏంటి? ఆ కుప్ప మీదనే రిజిస్ట్రేషన్ చేసినా అంటున్నా. కుప్ప మీద ఎందుకు చేసిన సార్? పైసలు తన దగ్గర తీసుకున్న పైసలు ఎల్లక రిజిస్ట్రేషన్ చేసిన కుప్ప మీద ఎందుకు చేస్తాం? ఇప్పుడు మా డబ్బులు కావాలి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇస్తాడా? ఇప్పుడు నీకైనా నాకైనా తహసీల్దార్ అడగలేదా మరి? పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సభ్యతానికి సంబంధించిన 2 వ్యక్తులు నాపై ఆరోపణ చేయడం జరిగింది. ఆరోపణ ఏంటిదంటే తన భర్త అయినా ఇంకో అతను తనకు తండ్రి గారైనా తనకు మతిస్థిమితం లేదు, మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకొని రాఘపురం సర్పంచ్ తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా చేస్తున్నా, మీరు అన్యాయంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడి కూడా మీరు సరే కూర్చొని మాట్లాడదా అని చెప్పిపోయి నన్ను బదనం చేసిండ్రు, నాకు పరువు నష్టం చేసిండ్రు, మొత్తం పబ్లిక్ అంతా నన్ను బ్లేమ్ చేసిండ్రు. కాబట్టి ఈ రోజు వీళ్ళ కొడుకు మీద వీళ్ళ భార్య మీద కూడా నేను పరువు నష్ట దావా కేసు కూడా ఈ రోజు నేను చేయడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. విజయనగరం జిల్లా పట్టణంలోని కస్బా మున్సిపల్ హైస్కూల్లో మన హక్కులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు వద్దు, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వద్దు, విద్య చిన్నారుల హక్కు, విద్యను వ్యాపారం చేయకండి నినాదంతో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యంకి మాట్లాడుతూ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కల్పన ప్రభుత్వాలు మనకు అందించాల్సిన ముఖ్య బాధ్యత అని, ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫై ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. అనంతరం విజయనగరం జిల్లా కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ చెన్న శ్రీను ఆధ్వర్యంలో అయ్యంకి సురేష్ బాబు, జిల్లా చైర్మన్ లింగాల శ్రీనివాస్, జిల్లా మహిళా చైర్మన్ లింకరాణి కుమారి, కార్యదర్శి మేటికొట్టి రవికిరణ్, విజయనగర పట్టణ చైర్మన్ పట్నాల సురేష్ కుమార్, కార్యదర్శి మండవిలి అశోక్లకు నియామక పత్రాలను అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యోగా డే స్పెషల్ పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. యోగాను జీవన విధానంగా మార్చుకోవాలన్న ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. యువత యానిమేషన్ రంగంలో రాణించాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కుకట్పల్లిలో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. హన్మకొండ జిల్లా అభివృద్ధిపై దిశ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.